కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడైతే వరంగల్ రానున్నాడు. వరంగల్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు వచ్చి హన్మకొండలో ఒక సుప్రభాత్ హోటల్లోనైతే కొద్దిసేపు సేద తీరి ఆ తర్వాత ముఖ్య నాయకులతో అయితే మాట్లాడే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. ఓ ప్రైవేట్ కార్యక్రమం పాల్గొనేందుకైతే వరంగల్ నుంచి తమిళనాడు పోతా ఉన్న పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే వరంగల్ స్థానిక నేతలతో ఒక రాహుల్ కాసేపు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రం రైల్వే ప్రైవేటీకరణ దిశ అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వరంగల్ నుంచి తమిళనాడు వెళ్ళనున్నారు. ఈ రైల్వే ప్రజలతో అయితే రైల్లోనే ప్రజలతో మమేకం కానున్నారు. ప్రజలతోటి మాట్లాడి అది ప్రజల అభిప్రాయాన్ని సేకరించనున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే సాయంత్రం 5 గంటలకైతే ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రానున్నారు. అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకున్నాను. వరంగల్లోని హన్మకొండలో సుప్రభాత్ హోటల్లో కొద్దిగా సేద తీరి ఆ తర్వాత ముఖ్య కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడి అక్కడ నుండి నేరుగా సాయంత్రం తమిళనాడు ట్రైన్లో ఎక్కేసి ఆ ట్రైన్లోని ప్రజల అభిప్రాయం సేకరించే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్లయితే తెలియదు. దీనికి సంబంధించి ఇప్పటికే వరంగల్ హన్మకొండలోని భారీ భద్రతను అయితే పటిష్టం చేశారు. రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు ఇతరులు కూడా చాలామంది హన్మకొండ వరంగల్ చేరుకుంటున్నారు. అలాగే బీసీ కార్డు, అలాగే ఎస్సీ వర్గీకరణ ఇట్లాంటి అంశాలను మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా రాహుల్ గాంధీ అయితే మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే బీసీలకు అన్యాయం చేశామంటూ తీన్మార్ మల్లన్న చేసిన మాటలకైతే రెడ్డి కులస్తులు కావచ్చు, ఇతరులు అయితే తీన్మార్ మల్లన్నపై అయితే కేసులు పెట్టే పరిస్థితి కనబడుతుంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిన నేపథ్యంలో తనకు నోటీసులు ఇచ్చి కూడా దీనికి నోటీసులు ఇచ్చి సంజయ్ శివాలని క్రమశిక్షణ చర్యల కమిటీ అయితే దీనిపైన ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12 లోపు అయితే దీనిపైన కులంకషంగా వివరణ ఇవ్వాలని అయితే తీన్మార్ మల్లన్నకు నోటీసులు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. బీసీ కుల వర్గీకరణలో అయితే బీసీలకు అన్యాయం జరిగిందంటే అయితే చాలా మంది బీసీ నాయకులు చెప్తున్నారు. 46.46% ఉన్న బీసీలను తక్కువ చేసేసారు. అలాగే మైనార్టీ బీసీలను కలిపి బీసీలకు చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో అని చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇంత దిగజారు పని చేస్తుందనంటూ ఇతర వామపక్షాలు కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో అయితే బీసీ కులగణ వర్గీకరణ కావచ్చు, ఇలాంటి అంశాలు అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నేడు వరంగల్ వస్తున్న పరిస్థితిలో వీటిపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎలాంటి సంఘటన జరుగుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది, గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పథకాల అమలు ఎలా ఉన్నాయనే విషయాన్ని అయితే మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన అధికారులు అయితే ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు అయితే దీన్ని పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. వరంగల్ ముఖ్య నేతలు కావచ్చు, సీతక్క కావచ్చు, అలాగే ఇతర మంత్రులు కావచ్చు రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది కలిసే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా కలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా మంత్రులు తిరగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశాలను కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇట్లా 1 కాదు 2 కాదు పలు అంశాలను అయితే కాంగ్రెస్ నాయకులు అయితే రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే నాయకులు అయితే పెద్ద ఎత్తున హోటల్కి అయితే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీ వీరిపైన మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత వరంగల్లో రైల్వే స్టేషన్ ఎక్కి తమిళనాడులో రైల్లో ఉన్న ప్రజలతో రైల్వే ప్రైవేటీకరణ విషయంపై పూర్తిగా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వరంగల్ సిటీ అంతా కాంగ్రెస్ నగరమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు.